guys, welcome to Raji Vlogs. My name is Surya. ఇవాళ మటన్ కర్రీ ఎలా చేద్దామో చూస్తాం. దీనికోసం మనం ఫస్ట్గా కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాక దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హాయ్ గాయ్స్, ఇప్పుడు వేలెక్కిన తర్వాత కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ అవన్నీ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఏగేంత వరకు అలాగే ఉంచాలి, కలపాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి గాయ్స్. ఇదిగోండి, చూడండి ఎలా వేగుతున్నా. అలా ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద గాయ్స్ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే కింద మొత్తం అడుగు పట్టేస్తుంది. అందుకే కలుపుకోవాలి, లేకపోతే బాగోదు పేస్ట్. ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చూడండి గాయ్స్, పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం గసగసాల పేస్ట్ వేస్తున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడైతే బిర్యానీ పౌడర్ వేస్తున్నాను. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. గాయ్స్, ఇప్పుడు ఉప్పు వేద్దాం. గాయ్స్, ఇప్పుడు కారం వేస్తున్నాను. చూడండి గాయ్స్. గాయ్స్, ఇప్పుడు ఈ మటన్ చూడండి దానిలో వేసేస్తున్నాను. ఇదిగోండి గాయ్స్, మొత్తం కలిపేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి. గాయ్స్, ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. గాయ్స్, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాక 4 విజిల్స్ పెట్టుకోండి సిమ్లో. గాయ్స్, ఇప్పుడు మన మటన్ అయితే చాలా చక్కగా ఉడికింది. గాయ్స్, ఇందులో ఇంకా వాటర్ ఉంది కాబట్టి మేము ఇంకా స్టవ్ మీద పెట్టాం. చూడండి గాయ్స్ ఎలా ఉడుకుతుందో. ఇది మొత్తం దగ్గర పడాక మొత్తం తీసేసి స్టవ్ కట్టేసి ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. గాయ్స్, మొత్తానికి అయితే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి.